బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హై టెన్షన్ కొనసాగుతుంది. అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. భూమా అఖిలప్రియ వద్ద బాడీ గార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. నంద్యాల నుంచి వెహికల్లో వచ్చి హత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. కాగా గతంలో లోకేష్ చేపట్టిన పాదయాత్రలో నిఖిల్ ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నారు. ఈ గొడవ కారణంగా సుబ్బారెడ్డి అనుచరులే దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాడీగార్డ్ తీవ్రంగా గాయపడగా అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ కొనసాగుతుంది. అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. భూమా అఖిలప్రియ వద్ద బాడీగార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. నంద్యాల జిల్లా నుంచి వెహికల్లో వచ్చి హత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. కాగా గతంలో లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్రలో నిఖిల్ ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నారు. ఇక ఈ గొడవ కారణంగానే సుబ్బారెడ్డి అనుచరులే దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాడీగార్డ్ తీవ్రంగా గాయపడగా అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, మాధవి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏదైతే జరిగిందో అంటే నిఖిల్ అనే భూమా అఖిలప్రియ వాళ్ళ బాడీ గార్డ్ పైన నిన్న నైట్ 11ంటికి దాడి అయితే జరిగింది. హత్యాయత్నం చేశారనే ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉంది మనకు. అంటే ఎన్నికలు ఏదైతే పోలింగ్ ముగిసిన 2-3 రోజులు కావస్తున్నా కూడా అంటే ఎస్పెషల్లీ నంద్యాల జిల్లాలో దాడుల పరంపర కొనసాగుతూ ఉంది. నిన్ననే అంటే నందికొట్కు నియోజకవర్గంలో పగడ్యాల మండలం ప్రాతకోటలో కూడా సోషల్ స్టేటస్ లో అంటే వాట్సాప్ లో పెట్టాడని స్టేటస్ పెట్టుకున్నాడని ఒక కారణంతో వైసీపీ టీడీపీ నుంచి చితుబాదం చూశాము. అదేవిధంగా నిన్నటి రోజు రాత్రి అంటే గత ఏడాదిగా భూమా అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి అంటే ఇరువురు మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే ఉన్నది. అంటే పోయిన సంవత్సరం ఇదే నెలలో ఏదైతే లోకేష్ యువగణం పాదయాత్రల సందర్భంగా ఈ రోజు ఏదైతే దాడికి గురైనాడో నిఖిల్ అనే యువకుడు బాడీ గార్డు అతను ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నాడని ఒక అప్పుడు ఘటన అయితే జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏవి సుబ్బారెడ్డి అనే మనుషులే ఇతన్ని నిన్న రాత్రి దాడి చేసి వాహనంతో ఢీకొట్టి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారనేది ప్రధానంగా భూమా అఖిలప్రియ వర్గం వాళ్ళు భావిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. బట్ ఈ ఘటన తెలుసుకున్నాక అంటే అతను పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం అయితే జరిగింది. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే ఆళ్లగడ్డలో ఏదైతే ఈ పరిణామాలు అంటే భూమా వాళ్ళ కుటుంబంలో ఏవైతే ఈ ఘర్షణలు ఉద్రిక్త వాతావరణం ఉందో ఈ నేపథ్యంలో పోలీసుల పైన కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంటైర్ గా జిల్లా వ్యాప్తంగా విఫలమైందని, ఈ రాజకీయ దాడుల్ని అరికట్టలేకపోతుందని ఒక వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. బట్ ఏదేమైనా భూమా వాళ్ళు అయితే ఇది వాంటెడ్ గా చేశారు, కక్షపూరితంగా చేశారు, రాజకీయ కుట్రలో దాడి జరిగింది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ వర్షన్ మనం విన్నట్లయితే ఏదైతే నిఖిల్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి చాలా మంది శత్రువులు ఉన్నారు, అనేక కేసుల్లో ముద్దాయి ఉన్నాడు, ఆయనకి ఎవరో చేస్తే మా పైన నెపం పెట్టడం బాగలేదు, ఇది పద్ధతి కాదని వాళ్ళ వర్షన్ కూడా వినిపిస్తా ఉన్నారు. అయితే మరి పోలీసుల దర్యాప్తులో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది తేలాల్సింది మాధవి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.